6 ఇయర్స్ నుంచి ఈ ఆన్లైన్లో చాలామంది ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేశాను. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్కి లీడ్స్ కావాలి. ఒక బిజినెస్ నుంచి దానికి ఆ బిజినెస్కి తాలూకు వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో స్పెసిఫిక్ ఆడియన్స్ని మనం ఇలా సోషల్ మీడియాలో ఫైండ్ అవుట్ చేసి అండ్ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేసి మనకు ఏమైనా అనిపించే ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చెప్తాం. సో మీ వెబ్సైట్లో ఈ ప్రాబ్లం ఉంది మీరు హాయ్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 4 యాప్స్ గురించి మీకు చెప్తాను. సో ఈ యాప్స్ మీకు చాలా డబ్బు ఎర్న్ చేసి పెడతాయి. ఈ వీడియోని మీరు చాలా డీటెయిల్గా వాచ్ చేయండి. సో నా పేరు నాగూర్. నేను 6 ఇయర్స్ నుంచి ఈ ఆన్లైన్లో చాలామంది ఇంటర్నేషనల్ క్లయింట్స్తో వర్క్ చేశాను అండ్ ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఈ మొత్తం ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So you can see my screen here. We have these 4 apps, right? So Facebook, Instagram, LinkedIn and YouTube. And ఈ యాప్స్లో obviously చాలా మంది people they use these apps, right? And మనం ఈ యాప్స్లో ఈ పర్టికులర్ ఆడియన్స్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇస్తాం. సో దట్స్ వాట్ వీ డూ, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్కి లీడ్స్ కావాలి. ఒక బిజినెస్ నుంచి దానికి ఆ బిజినెస్కి తాలూకు వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో మన దగ్గర ఒక స్కిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ చేసే స్కిల్ ఉంది అండ్ నాకైతే డాక్టర్స్కి వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో నేను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాను. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక వెబ్సైట్ లేకపోతే నేను వాళ్ళ ఈమెయిల్, వాళ్ళ సోషల్ మీడియాకు మెసేజ్ చేసి సో నేను ఇలా వెబ్సైట్స్ బిల్డ్ చేశాను, సో మీకు ఇలా వెబ్సైట్ బిల్డ్ చేస్తానని వాళ్ళకు ఒక పిచ్ చేస్తాను అనమాట. సో దట్స్ వాట్ వీ డూ. సో మనం ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మన ఐడియల్ టార్గెట్ ఆడియన్స్ని, ఆ పర్సన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ఫేస్బుక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాయర్స్, రైట్? సో నేను ఇక్కడ లాయర్స్ని సెర్చ్ చేశాను. యూ కెన్ సీ దెర్ ఇస్ అ గ్రూప్ హియర్. ఈ లాయర్స్ గ్రూప్లోకి వెళ్ళాను. ఎస్ నేను ఈ గ్రూప్లోకి వెళ్ళాను అండ్ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇక్కడ పీపుల్ అని సెర్చ్ చేశాను. సో ఐ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్, యూ కెన్ సీ. అండ్ I will search for another person. ఇక్కడ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది అండ్ తనకు వెబ్సైట్ కూడా ఉంది, రైట్? అండ్ షీ హ్యాస్ హర్ క్యాలెండర్లీ టూ. అండ్ తను ఏం చేస్తుందో నాకు అర్థమవుతుంది, రైట్? తన గురించి తెలుసుకుంటాను. సో తను ఏం చేస్తుంది, తను ఏం కాంటెంట్ వేస్తుంది అండ్ షీ ఈజ్ సెల్లింగ్ 1 hour ప్లాన్. జస్ట్ వాళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తాను అండ్ ఇక్కడ తన కాంటాక్ట్ ఈమెయిల్ కూడా ఉంది. సో నేనేమైనా తనకి సో మీ వెబ్సైట్లో ఫలానా టెస్టిమోనియల్స్ లేవు అండ్ మీ వెబ్సైట్లో ఫలానా ప్రాబ్లం ఉంది, సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయొచ్చు కదా. సో ఐ కెన్ డిఫరెంట్ వేలో తన ఈమెయిల్ నా దగ్గర ఉంది, నేను పిచ్ చేస్తాను. తనకు ఒక ఈమెయిల్స్ సెండ్ చేస్తాను. సో ఇలా చేస్తే బాగుంటుందని. సో డిఫరెంట్ వేలో నేను నాకేమో ప్రాబ్లం కనబడితే తనకి ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఫిక్స్ చేయండి అలా నేను చెప్తాను. నేను ఇలా తనని రీచ్ అవుట్ చేయొచ్చు. ఐ హ్యావ్ ది ఆపర్చునిటీ, రైట్? ఒక ప్రాస్పెక్ట్ని ఇలా నేను రీచ్ అవుట్ చేయొచ్చు. మేబీ తను నాకు రెస్పాండ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఐ విల్ ఫాలో అప్. సో ఇలాగే యూ విల్ ఫైండ్ ఎనీబడి, రైట్? అండ్ లైక్ డాక్టర్స్, లాయర్స్ అండ్ కోచెస్, కార్ డీలర్స్, chiropractors అండ్ యూ కెన్ ఫైండ్ ఎనీబడి. అండ్ ఈ ఆడియన్స్ గురించి నేను మీకు ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్ చెప్తాను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది. బట్ ఫర్ నౌ ఈ స్పెసిఫిక్ ఆడియన్స్ని మనం ఇలా సోషల్ మీడియాలో ఫైండ్ అవుట్ చేసి అండ్ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేసి మనకు ఏమైనా అనిపించే ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చెప్తాం. సో మీ వెబ్సైట్లో ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఇలా చేస్తే బెటర్గా ఉంటుందని వాళ్ళకి మన ఈమెయిల్స్ లేకపోతే ఒక వీడియో ఫార్మాట్లో వాళ్ళకి పంపిస్తాం. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాను. ఒక ప్రాబ్లం యాక్చువల్లీ అదేంటంటే తన ప్రొఫైల్లో, ఫేస్బుక్ ప్రొఫైల్లో ఇక్కడ క్యాలెండర్లీ ఉంది కదా, నేను ఆ లింక్ క్లిక్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ ఆ పేజ్ నాట్ ఫౌండ్. సో తన క్యాలెండర్లీ లింక్
ప్రాపర్గా సెట్ అవ్వలేదు, ఆ ప్రాపర్ లింక్ తను అక్కడ యాడ్ చేయలేదు, ఒక ప్రాబ్లం. సో నేను తనకు చెప్పొచ్చు, హే ఇక్కడ నీ క్యాలెండర్ లింక్ పని చేయట్లేదని పంపిస్తాను. తనతో కాల్ బుక్ చేసుకోవాలంటే అది $300, $297 అని ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను బుక్ చేసుకుందామని, రైట్. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ అది క్లిక్ చేయగానే అక్కడ బ్లాంక్ వచ్చేస్తుంది. వీ కెన్ టెల్ హర్, రైట్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం ఒక ప్రాపర్ ఒక సింపుల్ ఈమెయిల్ తనకు రాసి పంపించవచ్చు. ఒక వీడియో ఫార్మాట్లో కూడా స్క్రీన్ షేర్ చేసి పంపించవచ్చు అండ్ మనం ఫిక్స్ చేస్తామని చెప్పొచ్చు, రైట్. See, there is an opportunity. People have problems, people have errors, right? We can find out, we can do this research and we can tell. So similarly, so today నేను ఇదే రీసెర్చ్ చేసే ఈరోజు. సో ఐ ఫౌండ్ వన్ పర్సన్, నా తను కూడా నాకు ఐడియల్ ఆడియన్స్, రైట్. సో అండ్ ఐ వాంట్ టు టాక్ టు హర్. సో తను ఒక SEO ఏజెన్సీ తను రన్ చేస్తుంది. సో నేను SEO క్లయింట్స్తో వర్క్ చేశాను. సో నేను తన ఈమెయిల్ తీసుకుంటాను, తన సోషల్ మీడియా ప్రొఫైల్లో తన ఈమెయిల్ తీసుకుని నా దగ్గర ఉన్న టాలెంట్ని SEO చేయగలను. సో ఈ ప్రాజెక్ట్తో వర్క్ చేశాను. సో తనకు ఈమెయిల్ షూట్ చేస్తా పోయేది ఏముంది. సో మేబీ షీ విల్ రెస్పాండ్ బ్యాక్, రైట్. సో ఇట్స్ ఈజీ, చాలా ఈజీ చేయడానికి. బట్ మీరు ఎవ్రీడే ఒక 2 hours ఇలా మీరు మీ యొక్క ఐడియల్ ఆడియన్స్ని కొంచెం రీసెర్చ్ చేసి అండ్ వాళ్ళు చేసే ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో, మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో అది హైలైట్ చేసి కొంచెం ఒక పర్సనలైజ్ ఒక ఈమెయిల్ కానీ ఒక వీడియో కానీ వాళ్ళకి పంపిస్తే అండ్ అట్లీస్ట్ ఒక 10 అండ్ a month maybe 300 or 400 you can send easily. You can get 3-4 clients, you get 10-15 calls, you can close 2-3 clients easily a month. And this is a simple process I can do and this is a legitimate way. So ఆన్లైన్లో మనం ఒక రియల్ బిజినెస్ బిల్డ్ చేయాలంటే ఒక పర్సన్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐడియల్ ఆడియన్స్ గురించి మీకు ఎవరికి రీచ్ అవుట్ చేయాలి, వాళ్ళని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ కామెంట్ బిలో, ఐ విల్ టాక్ టు దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ and have a great day.